వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో లాస్ట్ వ్లాగ్లో అయితే హల్దీ టీజర్ చూసేసారు కదా. సో ఈ వ్లాగ్లోనేమో ఫంక్షన్ టీజర్ చూసేయండి, అద్దరిపోయింది. అండ్ షష్ఠి పూర్తికి రిలేటెడ్ కంప్లీట్ వీడియోస్ అయితే ముందు వస్తాయి, మిస్ చేయకండి. కనిపించి ఒక నవ్వి చిన్నపిల్లడు ఎత్తుకుని ఉంది. అప్పటికే లంగావారి వేసుకొని చూసి నవ్వుకొని వెళ్ళిపోయింది. 1987లో మా అక్క వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ అమ్మ వాళ్ళు అడగడం, మా వాళ్ళందరూ సరే కలిసి అందరూ మాట్లాడుకొని సరే పెళ్లి ముహూర్తం పెట్టారు. మే 1 తారీఖున స్పెషల్ డే మాట మాకు. మే డే 1987లో అనకాపల్లి ఈ టెంపుల్ అది శ్రీ గౌరీ పరమేశ్వరి టెంపుల్లో మన ఇద్దరికి కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణంలో మా బంధుమిత్ర పరివార అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అలా మాకు అప్పటికే మా మదరంగా ఉన్నాం. మా అక్క మా బావ పెద్దరకం తీసుకొని అందరూ మాకు వివాహం చేసి అందరూ ఫస్ట్ అనకాపల్లిలో మిమ్మల్ని చూశాను. అనకాపల్లిలో మెట్ల మీద నేను బాబుని పట్టుకొని నిల్చుంటే మీరు చూసారనమాట. అప్పుడు నేను మా పిన్నాళ్ళ ఇంటికి వస్తున్నాను. మీ పిన్నాళ్ళ ఇంటికి వస్తున్నారు. అప్పుడు మీరు వస్తున్నప్పుడు అప్పుడు చూసారు. చూసిన తర్వాత అప్పుడు మీ అన్నయ్యకి సంబంధం కుదిరిన తర్వాత అప్పుడు మన సంబంధం సెట్ అయ్యింది. తర్వాత మన ఎక్కడికి వెళ్ళాము, సినిమాకి వెళ్ళాము. స్కూల్ ఎగ్గొట్టావు. స్కూల్ ఎక్కడ స్కూల్ యూనిఫామ్ మార్చేసి సివిల్ డ్రెస్ వేసుకుని సినిమాకి వెళ్ళాము. సినిమాలో చూసిన తర్వాత అలాగా అయిన తర్వాత పెళ్ళి ఫిక్స్ అయింది. పెళ్ళి జరిగింది. తర్వాత మనకి అబ్బాయి పుట్టాడు. సార్ నేను కూడా టైమింగ్ ఉండదు. టైమింగ్లో ఎప్పుడు వచ్చినా నా కోసం ఒకటి తెలియజేసి ఉండడం, ఆ తర్వాత నాకు భోజనం పెట్టడం. ఎనీ టైం ఎనీ మిడ్ నైట్ వాటర్ టైమ్ నాట్ మంచం చేయలేం. కానీ ఆ రాత్రి పగల్లో ఆవిడ మా కోసం ఉండేది కాబట్టి ఆవిడ తీసుకున్న శ్రద్ధ వల్ల మేము ఇంతవరకు ఫిట్గా ఆరోగ్యంగా, నిజంగా ఆడవాళ్ళు సహకారం వాళ్ళు చూసే శ్రద్ధ కానీ సరిగ్గా చేయకపోతే మగవాడికి ఎప్పుడు కూడా చాలా ప్రాబ్లం.